దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. ఈ మాట అనగానే మనకు గుర్తు వచ్చేది గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు స్వస్థలమైన విజయనగరం మనం ఇప్పుడు ఉన్నాం. నివాసంలో ఉన్న వస్తువులు కానీ, ఆయన చేసిన నాటకాల కోసం కానీ మొత్తం ఇక్కడ ఉన్నాయి, చూసి మనం తెలుసుకుందాం. అభ్యుదయవాది, దీర్ఘదర్శి, ఆధునిక భావాలతో మహాకవి అనిపించుకున్న మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి గృహం నుంచి మనం మాట్లాడుతున్నాం. గురజాడ అప్పారావు గారు 1862లో పుట్టారు, 1915లో చనిపోయారు. 53 సంవత్సరాలు బతికినప్పటికీ కూడా 162 సంవత్సరాలైనా ఈనాటికి కూడా మనం ఆయన చరిత్రను కానీ, ఆయన సాహిత్యాన్ని కానీ, ఆయన అనుకున్న ప్రపంచాన్ని కానీ చేరుకునే రీతిలో మనం ఆయన శ్లాఘించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా శంఖచక్రాల వంటి దేశభక్తి గేయం కన్యాశుల్కం మహాకవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన అనేక రచనలు చేశారు. ఆడవాళ్ళని ఒంటింట్లో ఉండిపోకుండా ఆధునిక భావాలతో ముందుకు అడుగు వేసి తన కుటుంబాలను వాళ్లే చక్కదిద్దుకునేటువంటి స్త్రీ ఉండాలి అని చెప్పి ఆ కాలంలోనే ఆయన ఆలోచించారు స్త్రీ గురించి. అలాగే సమాజంలో ఉన్నటువంటి సంఘ సంస్కరణకి పూనుకున్నారు. అనేక రుగ్మతలు ఆనాడు వేశ్యామం కానీ, బాల్య వివాహాలు కానీ రుగ్మతలు ఉంటే వాటన్నిటినీ కూడా రూపుమాపి ఇప్పుడు ఉన్నటువంటి సమాజ నిర్మాణానికి ఆయన అప్పుడే కంకణం కట్టుకున్నారు. అయితే ఆయన భావాలన్నీ కూడా ఆధునిక భావే. ఏ మతాన్ని అతను ప్రబోధించలేదు, ఏ కులాన్ని అతను ప్రోత్సహించలేదు. ఆయన అనుకున్నది ఏంటంటే మానవ తత్వం, మానవతావాదం. అంటే చరిత్రను అధ్యయనం చేశారు, వర్తమానాన్ని పరిశీలించారు, భవిష్యత్తును దర్శించారు. ఈ మూడు కూడా అతని రచనలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పొత్తిరిబొమ్మ పూర్ణమ్మ కూడా రాశారు. ఆనాడు 8-6 ఏళ్ల పిల్లలకే 60 ఏళ్ళు ఇచ్చే ముసలి వాళ్ళని ఇచ్చి వివాహం చేసేటువంటి దౌర్భాగ్య నుండి వాళ్ళని రక్షించడానికి, ఆ పసికందులను రక్షించడానికి పూర్ణమ్మ అనేటువంటి గొప్ప కావ్యాన్ని రాశారు. అది నేటికి కూడా మనం చూస్తే కంటతడి పెట్టేటువంటి విషయంలో ఉంటుంది. అలాగే కన్యక, ఒక రాజు యొక్క అహంకారానికి బలైపోయినటువంటి ఒక స్త్రీ తన ఆత్మరక్షణకై అగ్నికి ఆవుతవుతుంది కానీ ఆ రాజుకి లొంగిపోదనమాట. ఇలాగా పరిస్థితులకి ఎదురు తిరిగి పరిస్థితుల మీద నెగ్గిన స్త్రీలనే సృష్టించారు. ఆయన కళ నుంచి ప్రతి స్త్రీ కూడా తలెత్తుకునే స్త్రీయే వచ్చింది కానీ తలదించుకునే స్త్రీ కూడా ఏ రోజు రాలేదు. అలాగే ఆధునిక భావాలు అంటే ప్రతి దాంట్లోని మూఢత్వాన్ని కాదన్నారు ఆయన. ఒక బ్రాహ్మణ సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని అతను ఖండించారు. అంటే యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు వీటన్నిటికన్నా అతీతమైనది మానవత్వం అని చాటి చెప్పారు. తర్వాత భాషా సంస్కరణ, భాష బ్రతుకులేని స్థిరత్వం భాషకు ఎందుకు అన్నారు. బ్రతుకు భాష ఒకటే కావాలన్నారు. ఈనాడు మనకి వెలుగులో వస్తున్నటువంటి ఈ రచనలన్నిటికీ కానీ, ఈ కవిత్వానికి కానీ, ఈ ఆధునిక రచయితలందరికీ కూడా మార్గదర్శకుడు మహాకవి గురజాడ.